ఈ రివ్యూలో నేను ఖచ్చితంగా ఇద్దరికి సారీ చెప్పాలి. వాళ్ళు ఎవరంటే, హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ రివ్యూ. సో వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చేసే ఎంకరేజ్మెంట్ అది ఒక్కటే. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా లేదంటే చెప్పడం మర్చిపోయినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ వీడియో మీకు తెలిసిన మెగాస్టార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా పంపించండి. 2007లో శంకర్ దాదా జిందాబాద్ తో బాస్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత 2017లో అగైన్ ఖైదీ నెంబర్ 150 తీశారు. రీమేక్ తో హిట్ కొట్టాడు బాస్ అన్నారు, నవ్వేం ఊరుకున్నాం. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి తీశారు, అది కూడా బాస్ కి సెట్ అవ్వలేదు అన్నారు, నవ్వేసాం ఊరుకున్నాం. ఆ తర్వాత ఆచార్య వచ్చింది, దాని రిజల్ట్ ఏంటో మన అందరికీ తెలుసు. ఇంకా గాడ్ ఫాదర్ మళ్ళీ రీమేక్ అన్నారు. ఆ తర్వాత వాల్తేరు వేరే హిట్ పడింది, కానీ బాస్ కి హిట్ కొట్టాలంటే ఎవరో ఒక పక్కన ఇంకో హీరో ఉండాలి అన్నారు. ఆ తర్వాత బోలాశంకర్ పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. 2017 నుంచి బాస్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా కూడా మా 90s కిడ్స్ ఇంతకాలం కామ్ గా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? మేము బాస్ ని ఇందిరా ఠాగూర్ ఆ సినిమాలో ఒక రేంజ్ లో చూసాం. సో మేము ఒక పీక్ మెగాస్టార్ ని చూసాం, అండ్ మా మైండ్ లో ఎప్పటికీ ఆ మెగాస్టారే ఉంటారు. కాబట్టి మా మైండ్ లో ఉన్న మెగాస్టార్ ఎక్కడ కనిపిస్తాడా అని చెప్పి మేము వెతుకుతూ కూర్చున్నాం ఈ 9 సంవత్సరాలు. అయితే అనిల్ రావిపూడితో సినిమా అనేసరికి బాస్ టైమింగ్ మొత్తం వాడుకుని ఎక్కడైనా సినిమా తేడా కొడుతుందేమో అని చాలా భయపడ్డాను. మెగాస్టార్ కామెడీ టైమింగ్ అంటేనే పీక్ కదా, దానికి భయపడాల్సిన అవసరం ఏంటని మీరు అడగొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. అందరవాడు సినిమా ఉంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది, రిజల్ట్ చూస్తే డిజాస్టర్. నెక్స్ట్ జై చిరంజీవి, ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో మీమ్ టెంప్లెట్స్ చూస్తుంటాం, అందులో కూడా బాస్ కామెడీ పీక్ లో ఉంటుంది, కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. సో బాస్ కామెడీ మాత్రమే చేస్తే సరిపోదు. బాస్ సినిమా అనగానే డాన్స్ ఉండాలి, ఆ డాన్స్ లో గ్రేస్ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి, ఆ సెంటిమెంట్ లో ఎమోషన్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, ఆ ఫైట్స్ లో అగ్రెషన్ ఉండాలి. సో ఇవన్నీ ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలిగే ఒక డైరెక్టర్ ఉండాలి. ఆయనే అనిల్ రావిపూడి అని నాకు ఈ రోజు అర్థమైంది. ఏంటి సినిమా అంత బాగుందని మీరు అడగొచ్చు. నెగిటివ్స్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా మాట్లాడతా. కాకపోతే మా 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో, మేము ఒకప్పుడు చూసిన మెగాస్టార్ ని మాకు మళ్ళీ అనిల్ రావిపూడి గారు తీసుకొచ్చి చూపించారు. ఇప్పుడు బ్యాచ్ వచ్చి బాస్ ఫేస్ అప్పుడొకలా ఉంది, ఇప్పుడు ఇంకోలా ఉంది, 73 years ఓల్డ్ మ్యాన్ కదా అంటారు. ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, సినిమా హీరోలు అంటే వాళ్ళేం వస్తువులు కాదు ఎప్పటికీ ఒకేలా ఉండిపోవడానికి. వాళ్ళు మనలా మనుషులే కదా, ఏజ్ అవుతుంటది అందరిలాగే. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ ఏజ్ మారచ్చు, అండ్ ఏజ్ తో పాటు వాళ్ళ గ్లామర్ మారచ్చు. కాకపోతే వాళ్ళలో ఉండే స్కిల్ ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పటికీ మార్చలేము. సో బాస్ లో ఉన్న డాన్సింగ్ స్కిల్, కామెడీ స్కిల్, ఎమోషనల్ స్కిల్, అగ్రెషన్ స్కిల్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకొని అనిల్ రావిపూడి ఆడిన గేమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన డైరెక్టర్లు అందరూ మాస్ 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 అని చెప్పి ఆ మాస్ ఆడియన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్ప, బాస్ అంటే మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, బాస్ అంటే క్లాస్ ఆడియన్స్ కూడా అని చెప్పి అందరికీ ఫుల్ మిల్స్ పెట్టాడు అనిల్ రావిపూడి. వీడియో బిగినింగ్ లో ఇద్దరికి సారీ చెప్పాలని చెప్పాను కదా, వాళ్ళు ఎవరంటే ఫస్ట్ భీమ్ సిసిరిలియో. ఎందుకంటే మూవీ టీం రిలీజ్ చేసిన ఫస్ట్ 2 సాంగ్స్ చాలా ట్రోల్ చేశారు. ఈవెన్ నాకు కూడా అంతగా ఎక్కలేదు ఆ సాంగ్స్, కానీ థియేటర్లో డాల్బీ అట్మాస్ లో వింటున్నప్పుడు పాటలు మామూలు ఇవ్వలేదు అసలు. నెక్స్ట్ నేను సారీ చెప్పాల్సింది ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ సమీర్ గారికి. ఎందుకంటే నాకు 2 పాటలు సరిగా ఎక్కలేదని చెప్పాను కదా, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ పాటలో మెగాస్టార్ ఫేస్ కరెక్ట్ గా చూపించలేదు అనేది నా పెద్ద ప్రాబ్లం. కానీ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ ఫ్రేమ్స్ కానీ లేదంటే సినిమాటోగ్రఫీ కానీ లైటింగ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది, అండ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చింది. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండ్ ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఎవరంటే అనిల్ రావిపూడి. ఎందుకంటే మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ కూడా ఒక పరిమితి అనేది ఉంటది, ఆ పరిమితిని మించకుండా అండ్ ఆ పరిమితి నుంచి దిగజారకుండా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. ఈ సినిమా ఒకవేళ బ్లాక్ బాస్టర్ అయితే దాని క్రెడిట్స్ మెగాస్టార్కి ఎంత ఇస్తామో అనిల్ రావిపూడి అనే పర్సన్కి కూడా అంతే ఇవ్వాలి. నిజంగా మనస్ఫూర్తిగా అండ్ జెన్యున్గా చెప్తాను, నేను 2007 తర్వాత ఏ మెగాస్టార్ని అయితే మిస్ అయ్యానో ఆ మెగాస్టార్ని చూపించాడు నాకు అనిల్ రావిపూడి. ఫ్యామిలీసే కాదు, యూత్ కూడా రిపీట్స్లో చూసి సెలబ్రేట్ చేసుకునే మూవీ తీశాడు. ఆ మెగాస్టార్ స్కిల్ అనే మార్క్ ఏదైతే ఉందో దాని మీద కంప్లీట్గా బేస్ అయ్యి 2 hours 44 minutes సినిమా నడిపించారు ఆయన. క్రింజ్ అని మనం అందరం ఇంత ట్రాల్ చేస్తున్నా సరే కంటిన్యూస్గా తన పని తాను చేసుకుంటూ హిట్స్ కొడుతున్నాడు అంటే అంత ఈజీ విషయం కాదు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు రివ్యూలో ప్రూఫ్స్ చూపించలేదు, ఈ రివ్యూలో ప్రూఫ్స్ కూడా చూపిస్తా, విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను నేను. థియేటర్లో చెప్తే నమ్మరు, క్లాప్స్ కి విజిల్స్ కి అయితే కొదవే లేదు. ఇంకా ప్రూఫ్స్ చూపిస్తా అన్నాం కదా, ఒకసారి ఈ ఫోటో చూడండి. దాదాపు 25 మంది 2 గంటల 44 నిమిషాలు కదలకుండా అలా నిలబడి సినిమానే చూశారు. నిజంగా సినిమా బాగోకపోయినా లేదంటే బోర్ అనిపించినా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే భీమ్ సిసిరిలియో, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. ఒక సీన్ ప్రాపర్ గా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అంటే బీజిఎం ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో మీ అందరికీ తెలుసు.
సో మాస్ సీన్లు వచ్చినప్పుడు మాస్ బీజిఎం ఇచ్చాడు, కామెడీ సీన్లు వచ్చినప్పుడు కామెడీ బీజిఎం ఇచ్చాడు, యాక్షన్ సెంటిమెంట్ చెప్తే నమ్మరు బీజిఎంస్ లో ఎన్ని వేరియేషన్స్ చూపించాలో అన్ని వేరియేషన్స్ చూపించారు ఈ సినిమాలో. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ లిటరల్లీ చెప్తున్నాను, నువ్వు ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాం. 1 మినిట్ అంటే 1 మినిట్ కూడా బోర్ కొట్టకుండా తీశారు. చాలా చిన్న మైన్యూట్ అండ్ పాజిటివ్ పాయింట్స్ రెండు మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే ఒక కిచెన్ సీన్ ఉంటది భయ్య ఫస్ట్ హాఫ్ లో, చెప్తే నమ్మరు బాస్ అక్కడ బాధపడుతుంటే చాలా రోజుల తర్వాత నాకు కళ్ళమట్టి నీళ్ళు వచ్చాయి. ఇంతకన్నా జెన్యున్ గా అయితే నేను చెప్పలేను. నెక్స్ట్ మైన్యూట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఒక ఫ్రేమ్ లో చిరంజీవి అలా గోడకి చేరబడి నిలబడి ఉంటారు. ఆ సీన్ లో వాళ్ళు ఇంటెన్షనల్ గా పెట్టారో విఎఫ్ఎక్స్ చేశారో లేదా న్యాచురల్ గా జరిగిందో నాకు తెలియదు. ఆయన గోడకి చేరబడి బాధపడుతున్నప్పుడు ఒక సీతాకోక చిలుక అలా వచ్చి ఒక 2 సెకండ్స్ ఉండి వెళ్ళిపోద్ది. ఆ ఫ్రేమ్ మాత్రం కడుపు నింపేసింది భయ్య నాకు. ఏంటి చిరంజీవి కోసం ఎన్ని చెప్పావు, చిరంజీవి కాదా పాజిటివ్ పాయింట్ అని మీరు అడగొచ్చు. నేను అసలు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ సినిమాలో చేసినవన్నీ చిరంజీవి గతంలో చెయ్యనివేం కాదు, అన్ని గతంలో చేసినవే. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంత ప్రాపర్ గా ఆయనతో యాక్టింగ్ చేయించుకోగలిగే డైరెక్ట్ ఆయనకి ఇప్పటి వరకు తగలలేదు. ఇంకా నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్ లో ఒక 15 మినిట్స్ సినిమా లాగ్ అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ ఆ ల్యాగ్ కూడా కంటిన్యూస్గా ఉండదు, ఎందుకంటే చిన్నగా ఉండాల్సిన సీక్వెన్సెస్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల అక్కడక్కడ ల్యాగ్ అనిపించి మొత్తానికి అది ఒక 15 మినిట్స్ ల్యాగ్ అనిపించింది నాకు ఓవరాల్గా. వెంకటేష్ గారిది క్యామియో రోల్ అన్నారు కానీ క్యామియో రోల్ అయితే కాదు భయ్య, జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే రోల్ అయితే కాదు. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ సినిమాలో ఉంటారు ఆయన. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే బీమ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీజిఎంస్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ ప్రాసెస్ లో విలన్ గడికి ఒక బీజిఎం పడుతుంది సినిమాలో. ఆ బీజిఎం ఎక్కడో నాకు మంగళవారం అనే సినిమాలో విలేజ్ బీజిఎం అని ఉంటుంది, దానికి కొంచెం దగ్గరగా అనిపించింది. ఈవెన్ దగ్గరగా అనిపించినా కూడా ఆ సీన్కి అయితే ప్రాపర్గా సెట్ అయ్యే బీజిఎమే ఇచ్చారు ఆయన. సో ఆ సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అండ్ ఈ బీజిఎం కొంచెం కాపీ కొట్టినట్టు అనిపించడం, ఇవి తప్ప ఇంకేం నెగిటివ్స్ లేవు నాకు సినిమాలో. జెన్యూన్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ వల్ల సినిమా బ్లాక్ బాస్టర్కి సూపర్ హిట్కి మధ్యలో ఉంటుంది. అదండి సంగతి. సినిమా అయితే చాలా బాగుంది, వెళ్ళి చూడండి. రేపు మళ్ళీ భర్త మహాశైలకు విజ్ఞప్తి రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.